నాకే ఇట్టేయాల దేవుడిని బాధలు, నాకే పెట్టాలా రోగం, నాకే పెట్టాలా వ్యాధి, నాకే ఉండాలా అప్పులు, నాకే ఉండాలా బాధలు, నాకే ఉండాలా కష్టాలు అంటే నీకే ఉంటాయి. దేవునిలో ఎవరు బహుబలంగా విశ్వాసంగా ఉంటారో అట్టి వారికి శ్రమలు కూడా పొంచి ఉంటాయి. దానిని ఓర్చుకుంటే ఆ శ్రమల తర్వాత రెట్టింపు ఆశీర్వాదం కూడా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది శ్రమలు కోర్చుకోరు, అస్సలే ఊరికినప్పుడు పోతారు అసలే. అబ్బబ్బా, కొంతమంది విశ్వాసాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు సాతానుగాడు కూర్చుని వీళ్ళని పడేయటానికి ఓ ప్లాన్ రెడీ చేయాలి. ఇదిగో ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దామని సాతానుగాడు నిన్ను పడేయటానికి ఒక పెద్ద స్కెచ్ అక్కర్లా, ఊరికనే పడిపోతారు కొంతమంది విశ్వాసంలోంచి. అదేంటో మరి టుక్మని పడిపోతారు. చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే విశ్వాసంలో ఉంది ఊరికనే పడిపోతారు అంతే. మళ్ళీ పూర్వపు స్థితిలోనికి వచ్చేస్తారు, పాత స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవుడిచ్చిన దీవెనలన్నీ ఉచితంగా అనుభవించేశావు. దీవెనలు వచ్చినంత వరకు అబ్బో దేవుడు ఇలాగా దేవుడు అలాగని సాక్ష్యాలు చెప్పేశావు. మరి శ్రమను ఎందుకు అంగీకరించవు? శ్రమను అనుభవించటానికైనా, మేలు అనుభవించటానికైనా దేవుని దగ్గర నుంచి ఏదొచ్చినా అంగీకరించటానికి సిద్ధపడిన వాడు సరి అయిన మంచి విశ్వాసి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వాదాలు కొరకు మాత్రమే దేవుని దగ్గర ఎదురు చూచి శ్రమ కష్టం వస్తే అది నాకేమాత్రము వద్ది అని అంగీకరించలేనటువంటి వాడి యొక్క విశ్వాసము సరైన విశ్వాసం కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.